కొద్దిగా లూజ్ భాషలో చెప్పాలంటే కింద పైన దెబ్బేశారు. రైట్ రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శాంతి ప్రసాద్ గారు. రవికిరణ్ గారు. బ్రహ్మనాయుడు గారు, గోవింద్ రెడ్డి గారు యాక్చువల్గా 2-3 సంవత్సరాలుగా వారితో డిబేట్ లో పాల్గొంటుంటాము. వారు కొంచెం సహేతుకంగా ఒక పద్ధతిగా మాట్లాడుతుంటారు. అయితే ఇవాళ వారు మాట్లాడిన తీరు మాత్రం నాకు విస్మయాన్ని గురి చేసింది. ప్రత్యేక హోదా సాధించమన్నారనా? అలా కదా, అది అనొచ్చు, అది ప్రతిపక్ష పార్టీకి అనొచ్చు, దానికేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు ఎందుకని నేను ముందే అన్నాను, ప్రతిపక్ష పార్టీలకి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి కోనా మేధావులకి అన్నది వీరందరినీ దృష్టిలో పెట్టుకునే ప్రధానమైన పాయింట్ నాకు ఎక్కడ ఇబ్బంది అనిపించింది అంటే కరెక్ట్ కాదని. ఎందుకంటే ఆయన ఒక మేధావిగా మేమందరం గుర్తిస్తాం. అవును, ఈరోజు వారి ప్రభుత్వానికి 151 సీట్లు ఇచ్చి 2019లో 2024 11 సీట్లకు పరిమితం. అంటే కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలు కంప్లీట్ గా పక్కన పెట్టారు. దానికి కారణాలు, వారు చెప్తున్న కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మా ఇమేజ్ ని దెబ్బతీశారు, మా మీద ఫాల్స్ ప్రొపగండా చేశారు. ఈ కారణాలు. మీ కారణాలు కావాలంటే పొట్టు సత్యనారాయణ అడగండి, మాజీ మంత్రిని, మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా గారిని అడగండి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని అడగండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని అడగండి, రాయలసీమలో ఉంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళని అడగండి. ఎందుకు వాళ్ళందరినీ అడిగేదానికన్నా రవికిరణ్ గారు, ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు కూడా చట్టసభలో ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి, మరి ముఖ్యమంత్రి గారికి వారు రాయలసీమ వస్తుంది కాబట్టి మరి వారిని కలవాలంటే మధ్యలో కోటరీని దాటుకుని వెళ్ళి కలవాలా లేకపోతే డైరెక్ట్ గా కలవాలా అనేది ఆయన గోవింద్ రెడ్డి గారిని అడిగితే ఆయనే చెప్తారు. సరే, వారు చెప్పిన కారణాలు ఈ మీడియా ముఖంగా సహేతుకంగా లేవు. మీ కారణాలతో మీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు డిఫర్ అవుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పటికన్నా సరే మీ యొక్క తప్పులు గుర్తించకుండా ఎదుటి వారి మీద బట్టకాల్సి మీద పడేసి పవన్ కళ్యాణ్ గారి మీద వేసేసి ఆయన మొత్తం మమ్మల్ని జగన్మోహన్ నెగిటివ్ చేశారట, ఆయన ఇమేజ్ చెరగొట్టారట. మీ మంత్రులు ఎమ్మెల్యే చెప్తున్నారు కదా, కనీసం మాకు ఎడ్లకి అవకాశం లేదు, మమ్మల్ని ఎప్పుడు కలవలేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అవి మీకు కనపట్టలేదా? ఎందుకు అనవసరమైనటువంటి? ఇప్పటికన్నా సరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడి నుంచి మనకి ఇబ్బంది? 151 నుంచి 11కు పడేశారు. అప్పటికన్నా సరే మీరు గ్రహించి ఇంకో మా ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉన్నాయి, మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఒక మాట ఆయన ఉంటే ఆయన మీద గౌరవం పెరిగేది నాకు. మా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకుంటాము, చేసుకొని మేము బౌన్స్ బ్యాక్ అవుతాం. ప్రతి పార్టీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం స్టేట్మెంట్ ఇచ్చారు, పదవులు శాశ్వతం కాదని. శాశ్వతం కాదు పదవులు. కానీ గోవింద్ రెడ్డి గారు పెద్ద మనిషిగా మా సమస్యలు కూడా ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అన్ని మేము రెక్టిఫై చేసుకుంటాం. కొన్ని మేము అనుకున్నాము, అది మేము సాధించలేకపోయానంటే ఆయన పెద్దరికం నిలబడి ఉండేదని అని చెప్పి నా అభిప్రాయం. ఇంకోటి, వారు జనసేనని వల్ల ఓడిపోయామంటూ జనసేన పార్టీ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ జనసేన మింగేస్తారని కూడా చెప్తున్నారు. అంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశానికి 2 ఇచ్చారు, బీజేపీకి 1 ఇచ్చుకున్నారు, మరి జనసేనకి ఎందుకు ఇవ్వలేదు అనేది వారి అభిప్రాయం. అలా చెప్తూ ఇంకో పక్క జనసేన ఒక ఫాల్స్ ప్రాపగండా నెగిటివ్ ఇమేజ్ ఇవ్వడం వల్ల ఓడిపోయి ఉన్నారు. అంటే మమ్మల్ని ముంచింది ఆయనకి మాత్రం ఇవ్వండి అంటే ఏంటి డ్యూయల్ స్టేట్మెంట్లు? మీకు అంత ప్రేమ ఉంటే మీ పార్టీని విలీనం చేయండి. జనసేన మీద మీకు అంత నిబద్ధత ఉంటే మీ పార్టీని విలీనం చేసి జనసేనలో మీరు కాపాడి భారతీయ జనతా పార్టీ లాంటి రాక్షసుల నుంచి కాపాడండి. పోని మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటారేంటి? మీరు 5 ఏళ్ల పరిపాలన చేస్తే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు. మేము ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మేము కంటిన్యూస్ గా 10 ఏళ్ళు అక్కడ పరిపాలన చేస్తే మూడోసారి మాకు 240 స్థానాలు ఇచ్చారు. 240 స్థానాలు మాకు 2014 282 స్థానాలు ఉంటే 2024 240, అంటే కేవలం 42 స్థానాలు మాత్రమే తగ్గాయి. 42 స్థానాలు మాత్రమే తగ్గాయి. అదే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 వరకు 10 ఏళ్ళు పరిపాలన అందిస్తే వాళ్ళకి 42 స్థానాలే మిగిలాయి. వాళ్ళకి 42 స్థానాలే మిగిలితే 2014, ఈ రోజు మాకు తగ్గింది 42 స్థానాలే. మీరేదో బోడిగుండుకి మోకాలకి ముడిపెడుతూ కర్ణాటకలో తగ్గిపోయినాయి. కర్ణాటకలో ఎప్పుడో సార్ అసెంబ్లీ ఎన్నికలు, సంవత్సరం కూడా కాలేదు కదా. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్వీప్ కాలేదు? భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో పెద్ద స్థానాలు రాలేదు, పక్కన పెట్టారు కదా. సంవత్సరం తిరగకుండానే పార్లమెంట్ ఎన్నికలు వస్తే అత్యధిక స్థానాలు 19 స్థానాలు మాకే ఉన్నాయి, 19-20 స్థానాలు మాకు కూటమికి వచ్చాయి. బీజేపీకి 17, జేడీఎస్ 2, 19 సీట్స్ మాకే ఉన్నాయి. అత్యధిక బ్రహ్మరథం పట్టారు మాకు. తెలంగాణలో ఎన్నికలు అయినాయి 6 నెలల క్రితమే. ఏ రకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు కనీసం అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సగం పార్లమెంట్ స్థానాలు రాలేదు. 17లో సగం కూడా రాలేదు, 8 మాత్రమే ఆగారు. మాకు 8 వచ్చాయి.
కేవలం 8 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న వాళ్ళు 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు. సో మీరు బీజేపీతో పోల్చుకొని ఏదో పులిని చూసి నక్కలు మాత్రం పెట్టినందుకు తప్పుడు కొరిలేషన్స్ చేసుకుంటూ ఆనందపడతారంటే ఆనందపడండి. మాదే ఇంకోటి పోలవరం మీద అన్నారు. మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నారు, కూడా పనిచేసి ఉన్నారు, మీరు ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేసి ఉన్నారు. నేను గతంలో కూడా ఒకసారి అన్నాను, మీరు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి కనీసం ఆ శాఖకి మిమ్మల్ని ఒక చైర్మన్ గా ఇస్తే బాగుంటుందని కూడా ఒక డిబేట్ లో కూడా మిమ్మల్ని అన్నాను. ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నిర్వాసితులు రాజశేఖర రెడ్డి గారు టైంలో ప్రొక్యూర్ చేసిన ల్యాండ్ కి ఎకరానికి 1.5 ఇచ్చారు. నన్ను అధికారంలో తీసుకురండి, 2004లో సేకరించిన భూమి వాళ్ళకి 3.5 లక్షలు అదనంగా ఇస్తాను అని హామీ ఇచ్చి పాదయాత్ర చేసిన వాళ్ళు 5 ఏళ్లలో కనీసం వాళ్ళకి రూపాయి అన్నా ఇచ్చారా? నిబద్ధత ఉందా? మీరు మీ పార్టీ శాసనసభలో శాసనమండలిలో పడుకొని నిద్రపోయి ఈ రోజు ఏదో ముసలికాయ మీరు అడగండి, పోలవరం చేయండి, అడగండి, నేను కాదన్నా. ఎక్కడ సహేతుకంగా మాట్లాడనని చెప్పి మాత్రం నేను అంటున్నాను. రైట్, గోవింద్ రెడ్డి గారు, ఏది సహేతుకమో ఏది కాదు అనేది అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. మీ అభిప్రాయాలకే నేనేమన్నా తందాన కొట్టాలన్నా ఇక్కడ? దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. మీరు మీది చెప్పుకోండి అంతే తప్ప. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, ఇప్పుడు మేమేమన్నాము 2019లో అయ్యా మాకు బీజేపీతో మేము వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, అందుకని బీజేపీ వాళ్ళను అంటే మీరు మెడలు వంచి ఎందుకు చేయలేదు, పోలవరాన్ని ఇక్కడ ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదు అని మీ మీద డిపెండెన్సీ లేనప్పుడు మీ ఇంపాక్ట్ ఉండదు కదా. మీ మీద వాళ్ళకి డిపెండెన్సీ లేనప్పుడు మీరు ఏ విధంగా వారి మీద ఇంకా ఫైట్ చేసే అవకాశం ఉంది మీకు? అంత డిపెండెన్సీ లేదు. ఇప్పుడు ఈ డిపెండెన్సీ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? లేదు అదంతా ముగిసిన అధ్యాయం, అదంతా జరగదు అంటున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా ఎవరు అనేది వీళ్ళకి 100% తెలుసు. కాబట్టి అడగడం ఎందుకు, ప్రజల్లో చులకన కావడం ఎందుకు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇంకొక విషయం చెప్పాలి గోవింద్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారా లేదా? చెప్పారు సార్, మరి చెప్పలేదు మాట. నేను అందుకనే చెప్తున్నాను, అయ్యా నా మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నాను ఆ పార్టీ. నాకు 22 వచ్చినా కూడా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. మీకు తెలుసు మోడీ గారు ఒక్కసారి వాళ్ళ అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలన చేశారో, ఒక హిందుత్వ అజెండాతో వెళ్ళిపోయేవాడు కానీ వాళ్ళ ఇంటర్నల్ గా. అందుకనేండి వాళ్ళ కోయలేషన్ లో ఏ పెద్ద పార్టీస్ కూడా ఉండరు, 2, 3 ఇలా వచ్చిన వాళ్ళందరూ 2 ఎంపీలు 3 ఎంపీలు వీళ్ళు ఏం మాట్లాడలేరు సార్. కనీసం వాళ్ళకి ఎక్కడ కూడా ఏముండవు. నెంబర్ 1 లెట్ మీ టెల్ నా అభిప్రాయం నేను చెప్పనండి. మీరు బీజేపీకి మీరు ఒక మీ పార్టీని మీరు సమర్థించుకోండి, లెట్ మీ హ్యావ్ మై ఓన్ మై ఐడియా మై. రెండోది సార్, పోలవరానికి చెప్తున్నారు, పోలవరము అది ఎవరిదండి ప్రాజెక్టు? అది సెంట్రల్ ప్రాజెక్టు. 100% విభజన చట్టంలో దానికి డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళే. మీరు అన్ని ఇప్పుడు చిన్న అమౌంట్ 4,000 కోట్లు 5,000 కోట్లు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు డబ్బు పెట్టిన తర్వాత మీరు ఆ డబ్బు రీఎంబర్స్ చేయడం మనకే చాలా లేట్ అయింది. మీరు కేంద్ర ప్రాజెక్టులు చూడండి సార్, ఒక్కొక్కటి 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా ఆగినాయి. ఏదో తల అంతింత ఇవ్వడము ఒక ప్రాజెక్టు. దాన్ని మనం ఎంత తొందరగా కట్టుకోవడానికి ఎందుకంటే ఇది కేంద్ర ప్రాజెక్టు. రాష్ట్ర ప్రాజెక్ట్ అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇవ్వకుండా ఇల్లు ఎందుకంటే వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వండి. ఎక్కడ నీళ్లు మనం డ్యామ్ ఎలా కడతాము? దిస్ ఇస్ ద టెక్నికల్ ప్రాబ్లము. ఇది రెండోది. మూడోది కూడా వారు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సార్, అది యాక్ట్ చేయడం కరెక్ట్, నోటిఫై చేయలేదండి. ఇప్పుడు ఆయన కూడా అడ్వకేట్, నోటిఫికేషన్ చేయకుండా ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ కాదు. మీరు చూడండి, అది కాదండి. ఇప్పుడు నాకే ఒక ల్యాండ్ ఉంది హైకోర్టులో సార్, 15 ఏళ్ళు మీరు అడ్వకేట్ ఎందుకు 6 నెలల్లో సంవత్సరాల్లో నేను ఒక భూమి కొంటే నాది ఎవరో ఒకటి వేస్తే లిటిగేషన్లు అట్లా ఉంది. దీనికి ప్రభుత్వ అధికారులే క్లియర్ చేయండి. లోయర్ లెవెల్లో హైకోర్టుకి వెళ్ళండి టైటిల్ అంటే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం భూములు తీసుకుంటారు,
మొత్తం తినేస్తారు అనేటువంటి ప్రాపగండా మీరు పెట్టి అంటే కేవలం ఆ ఒక్క ప్రాపగండా వల్లే వైసీపీ ఈ రోజు అంత ఘోర పరాభావాన్ని చవి చూసిందంటారా? ఇంకా నేను చెప్తున్నా కదా, సీట్లను గురించి కాదండి, మా ఓట్ షేర్ ఇంటాక్ట్ గా ఉంది, మా 40%. ఇక మిగతా 5-10% వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఇది చెప్తున్నా కదా, పేదలకు పెత్తందారులన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు. ఇప్పుడు నాట్ ది రిచ్ పీపుల్, ది రిచ్ పీపుల్ విత్ అన్ యాటిట్యూడ్, దే హ్యావ్ ది డిఫరెంట్ యాటిట్యూడ్. కింద వాళ్ళు కానీ, మిగతా సామాజిక వర్గాలు కానీ, బీదలు కానీ వాళ్లకు సరైనటువంటి దాంట్లో ఉండేటువంటి ఈ పరిపాలనలో లేకుండా వాళ్ళ కిందనే జరగాలన్న ఒక యాటిట్యూడ్ చాలా మందికి ఉంది. డిఫరెంట్ సామాజిక వర్గాలు, డిఫరెంట్ లెవెల్స్. ఇప్పుడు మేము తెచ్చుకున్నటువంటి రిఫార్మ్స్ లో సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ను దూరం చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు సార్, వాళ్ళకు 5-10 రోజులు లేట్ అయినా కూడా ఎవరి జీతాలు ఇవ్వకుండా పోలేదు. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు ఆ విషయాలు మాట్లాడితే చాలా చర్చించాలి. ఇప్పుడు కరోనా టైంలో టీచర్స్ చేత వారిని మద్యం షాపుల దగ్గర వారిని విధులు నిర్వహించేలా చేశారనేటువంటి అనేక రకాల అభిప్రాయాలు. ఇప్పుడు మా పార్టీలో కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కువగా పార్టీ యంత్రాంగం మీద కంటే కూడా ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో ఆయన ఒక బ్యూరోక్రాట్ గా పనిచేశారు, గంటల తరబడి పనిచేశారు, అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చినారు. ఆ రిఫార్మ్స్ ను క్యాచ్ చేయలేకపోయారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా. మీరందరూ ఇప్పుడు మేము ఒక విద్య మీద, ఒక వైద్యం మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఒత్తిడి పెట్టించి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా డెలివరీ మెకానిజాన్ని పెద్ద ఎత్తున ఇంప్రూవ్ చేశాం. సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ కు అది ఇష్టం లేదు. ఈ విధంగా టీచర్లు ఉన్నారు, వాళ్ళకంతా కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ చేశాము, వాళ్ళకు నచ్చలేదు. సరే, మీరు ఎలా పరిపాలన చేయబోతున్నారు ఇవన్నీ కూడా అనేటువంటిది. చివరిగా సమయం లేదు గోవింద్ రెడ్డి గారు, వారు ఇందాక ఒక ప్రశ్న కూడా అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అని. సార్ ఖచ్చితంగా వస్తారండి. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మనకు మీకు ఎలాంటి అపోహలు ఉండక్కర్లేదు. మొత్తం కూడా మేమందరం కూడా, నేను శాసన మండలికి వెళ్తాను, ఆయన శాసనసభకి వెళ్తారు. మాకు ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాం. వారికి ఒక సంవత్సరం సమయాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో గోవింద్ రెడ్డి గారు. వచ్చినాయని చెప్పి మీరు సంబరపడగాకండి. మీరు చెప్పిన వాగ్దానాలను ముందుకు తీసుకెళ్లి తప్పించుకోకండి. శాంతి ప్రసాద్ గారిని అదే అడుగుతున్నాను. మీరు అడ్వకేట్ గా ఇవన్నీ అది ముగిసిన అధ్యాయం, ఇదంతా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎట్లా, మీరు అడ్వకేట్, శాంతి ప్రసాద్ గారు కరెక్ట్ గా ప్రజల కోసం ముందుకెళ్దామని నా విజ్ఞప్తి. శాంతి ప్రసాద్ గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానంటున్నారు, గోవింద్ రెడ్డి గారు కూడా శాసన మండలికి వెళ్తానంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్నారు. ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో ఆ హామీలతో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా వారు పోరాటం చేస్తామంటున్నారు.